హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే నా పేరు నర్మదా వడ్లమాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈరోజు నేను ఆ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను. సో రోజంతా నేను ఏంటేం చేస్తాను అన్నది ఈ వీడియోలో మీతో పాటు షేర్ చేసుకుంటాను. ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మార్నింగ్ లేవంగానే నేను ఫస్ట్ స్నానం చేసేస్తాను. స్నానం చేసి పూజ చేసుకున్నాక చాలా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు నేను మిగతా పనులన్నీ చేసుకుంటాను. సో స్నానం అది అయిపోయింది, ఇంకా పూజ చేసుకుని మిగతా పనులు స్టార్ట్ చేసేద్దాం. సో మార్నింగ్ నేను ఒక 15 to 20 minutes ప్రశాంతంగా పూజ చేసుకుంటాను. నాకు వచ్చిన శ్లోకాలు అవన్నీ చదువుకుంటాను. సో పూజ అయిపోయిన తర్వాత ఇవాళ లాస్ట్ అయితే లేవలేదు ఇంకా, కాబట్టి నా ప్లాంట్స్కి కొంచెం వాటర్ వేసుకొని అవన్నీ చేసుకున్నాను. వాటిని కొంచెంసేపు చూస్తే కూడా ప్రశాంతంగా ఉంటుంది కొంచెం. సో నా డే ఇలా స్టార్ట్ చేస్తాను నేను రోజు. ఆ తర్వాత లాస్ట్ లేచిన తర్వాత ఒక 15-20 minutes తనతో పాటు స్పెండ్ చేసిన తర్వాత తనకు ఒక బనానా ఇచ్చాను. సో ఆ బనానా మొత్తం ఏం తిందు, హాఫే తింటుంది. సో తను బనానా తినే లోపుని నేను బెడ్ అంతా సర్దిస్తానమాట. సో ఇదొక హ్యాబిట్, మీరు కూడా చేసుకోండి, చాలా మంచిది. లేచిన వెంటనే బెడ్ సర్దేయండి, చాలా మంచి హ్యాబిట్. తర్వాత రోజంతా ఎప్పుడైనా రిలాక్స్ అవ్వాలన్నా సరే ఫ్రెష్గా నీట్గా ఉన్న బెడ్ని చూస్తే కూడా మనకి ఒక పాజిటివిటీ ఉంటుంది. సో బెడ్ ఇలా సర్దేస్తున్నాను అనమాట. సో ఎవ్రీడే రొటీన్ అంటే బేసిక్ పనులన్నీ సేమ్ ఇలాగే ఉంటాయి, కానీ కొన్ని చేంజ్ అవుతాయి. లైక్ ఒకరోజు నేను లాస్ట్ పార్క్ తీసుకువెళ్తాను, ఒకరోజు దాన్ని ఏమైనా యాక్టివిటీకి తీసుకువెళ్తాను, యాక్టివిటీ చేస్తాను ఇంట్లో. సో ఇది అయిన తర్వాత లాస్ట్కి స్నానం చేయించేసిన తర్వాత నేను లాస్ట్ని ఇలాగా కొంచెంసేపు దేవుడి దగ్గర కూర్చోపెడతాను. ఒక 10 minutes అయినా కొన్ని శ్లోకాలు చెప్పడం, లేదా అక్కడ దేవుడు మందిరంలో ఉన్న విగ్రహాలు అవి ఏంటేంటో చెప్పడం. సో ఇలాగా తనకి అలవాటు అయిపోయింది అనమాట, ఇంకా రోజు స్నానం చేసిన తర్వాత రావడం. సో పిల్లలకి మనం ఏది అలవాటు చేస్తే అదే అవుతుంది. సో కంపల్సరీగా మార్నింగ్ స్నానం చేసిన తర్వాత రాత్రి పడుకునే ముందు ఒక 10 minutes అయితే దేవుడి దగ్గర కూర్చోపెడతాను. సో శ్లోకాలు అవి చదువుకుని అది అనమాట. ఆ తర్వాత నేను వంట చేస్తాను అని చెప్తే చూడండి ఎలా ఏడుస్తుందో. సో మొత్తానికి దాన్ని అయితే కామ్ చేసేసి కొంచెం నేను టీవీ దగ్గర కూర్చోపెట్టాను. నేను వంట చేసినప్పుడు కంపల్సరీ 1/2 hour to 45 minutes స్క్రీన్ టైం ఇస్తాను, ఎందుకంటే నాకు అదే సేఫ్ ఆప్షన్ అనిపిస్తుంది. సో గొడవ చేయకుండా కూర్చుని చూస్తారనమాట. అంత స్క్రీన్ టైం ఏం పర్వాలేదు. సో ఇవాళ నేను లంచ్లోకి బెండకాయ ఫ్రై ఇంకా మామిడికాయ పప్పు చేస్తున్నాను అనమాట. ముందు టొమాటో పప్పు చేద్దాం అనుకున్నాను, కానీ ఫ్రిడ్జ్లో మామిడికాయ కనిపించింది. సో ఇంకా మామిడికాయ పప్పు. సో ఇలా చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి మామిడికాయలు. ఇంకొక 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. సో ఆ తర్వాత ఒక 1/2 cup కందిపప్పు కడిగేసుకుని దానిలో ఈ 2 పచ్చిమిరపకాయలు ఇంకా మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇలాగే చేసుకుంటారేమో, ఒకవేళ ఇలా చేసుకోకపోతే ఒకసారి ఇలా చేసుకొని చూడండి. సో 1 cupకి 4 cups వాటర్ కొలత అనమాట. సో నేను 1/2 cup వేసుకున్నాను కాబట్టి 2 cups వాటర్ వేసుకుంటున్నాను. దాని తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసేసుకోవాలి. వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 to 6 whistles వచ్చేంత వరకు పెట్టేసుకోవాలి గ్యాస్ మీద. సో పప్పు ఉడికే లోపుని నేను ఒక పక్క రైస్ కుక్కర్లో రైస్ కూడా పెట్టేశాను. సో క్విక్గా వంట చేసేసుకున్నాం అనుకోండి, ఆ తర్వాత పిల్లలతో ఆడుకోవచ్చు. సో ఆ తర్వాత బెండకాయలు ఇక్కడ కడిగేసుకుంటున్నాను. నేను మొన్న ఐకియా షాపింగ్ హాల్లో చూపించాను కదా, ఈ స్ట్రెయినర్ బాగా పనిచేస్తుంది అనమాట. చాలా నచ్చింది నాకు. ఇలా సింక్లో పెట్టుకొని కూరలు అవి కడుక్కోవచ్చు. ఆ తర్వాత ఇలా చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నాను బెండకాయలు. తర్వాత నూనె వేసుకొని దీనిలో బెండకాయలు వేయించుకొని నార్మల్గా ఫ్రై చేసేసుకోవడమే అనమాట. సో బెండకాయలు ఫ్రై అవుతూ ఉంటే లాస్యా ఇంకా వస్తాను అంటే ఇంకా దాన్ని ఎత్తుకొని కొంచెం కిచెన్లో ఉన్నానమాట. సో మనం ఏం చేసినా వాళ్ళని ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేయండి. లైక్ నేను కిచెన్లో ఉంటే దాంతో మాట్లాడుతూ ఉంటాను. సో మనం ఎంత మాట్లాడితే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అంత డెవలప్ అవుతాయి. తర్వాత ఈ కుక్కర్లో మీకు ఎంత పలుచగా కావాలంటే అన్ని నీళ్లు పోసుకోండి. దాని తర్వాత నేను ఉప్పు వేసేస్తాను. ఆ తర్వాత 1 teaspoon కారం వేస్తున్నాను. మీరు కారంకి తగ్గట్టు వేసుకోండి.
ఆ తర్వాత ఇది మెంతి పొడి. సో దీని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఇది ఒక 2 టీ స్పూన్స్ వేస్తున్నాను. ఈ మెంతి పొడి వేసిన వెంటనే టేస్ట్ అయితే చాలా మారిపోతుంది, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత పోపు పెట్టుకోవడానికి నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకున్నాను. తర్వాత చిన్న వెల్లుల్లిపాయ రెమ్మలు ఇలా కచ్చాపచ్చాగా దంపి వేసుకోవాలి. మీకు వెల్లుల్లిపాయ ఇష్టం లేకపోతే వేసుకోవద్దు, కానీ వెల్లుల్లిపాయలు వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసేసుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఇంగువ వేసేసుకోవాలి. అంతే, వీటిని ఒకసారి మిక్స్ చేసేసుకుని మనం పప్పులో వేసేసుకోవాలి. మీరు సన్నంగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, నేను ఆ రోజు మర్చిపోయాను. సో మనది యమ్మీ మామిడికాయ పప్పు రెడీ. బెండకాయ కూర కూడా రెడీ అయిపోయింది. సో నేను గ్యాస్ ఆఫ్ చేసి ఉప్పు కారం వేసేసుకుంటున్నాను, లేదంటే కారం మాడిపోతుంది. సో ఒకసారి మిక్స్ చేసేసుకుంటే బెండకాయ ఫ్రై కూడా రెడీ. సో యమ్మీ లంచ్ రెడీ అయిపోయింది. సో లంచ్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు నాకు కొంచెం టైం ఉంది. సో ఇప్పుడు నేను వ్యాక్యూమ్ క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో వారానికి 5 డేస్కి ఆ వారానికి ఒక్కరోజు ఇల్లంతా బాగా వ్యాక్యూమ్ చేస్తాను. కానీ హాల్ మట్టుకి ఆల్టర్నేట్ డేస్లో కానీ ఎవ్రీడే కానీ క్లీన్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే పాప ఉంది కదా. సో హాల్లో ఎక్కువ ఆడుకుంటుంది కాబట్టి ఎక్కువ ఇదే పాడవుతూ ఉంటుంది. సో సోఫాల కింద ఇక్కడ అక్కడ చెత్త చెదారం ఉంటుందన్నమాట. సో బాగా వెట్ టిష్యూతో తుడిచేసుకుని ఇంకా బాగా వ్యాక్యూమ్ చేసేస్తాను. సో వ్యాక్యూమ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలే నీట్గా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ చెత్త చెదారం అయిపోతుంది. దాని టాయ్స్ అని ఏవో ఒకటి తింటూ ఉంటుంది, ఇటు అటు పడేస్తుంది. కానీ నేను అలా క్లీన్ చేస్తూనే ఉంటాను. సో ఇది కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ అనమాట, వ్యాక్యూమ్ క్లీనింగ్. సో యూజువల్గా పొద్దున్న లేవకపోతే నా పనులన్నీ అయిపోతే నేను ఎక్సర్సైజ్ చేస్తాను ఒక 15 to 20 minutes. కానీ ఒక్కొక్కసారి లేచిపోతుంది, నా పనులు అయ్యే టైంకి లేచిపోతుంది. ఇంకా దాని తర్వాత దాంతోపాటే ఏదో యాక్టివిటీ చేస్తాను, డాన్స్ అని లేదా తనతో పాటే ఎక్సర్సైజ్ అని అలా చేస్తాను. సో చూసారా, వ్యాక్యూమ్ క్లీనింగ్ అయిన తర్వాత అన్ని సామాన్లు ఎక్కడక్కడ ఉంటే ఎంత నీట్గా ఉంటుందో ఇల్లు. ఆ తర్వాత ఇంకా లాండ్రీ డే అనమాట ఈరోజు. సో లాండ్రీ కూడా వేసేస్తున్నాను. సో లాండ్రీ కూడా 2 డేస్కి ఒకసారి చేస్తాను. మిషన్ నిండిపోతే ఇంకా లాండ్రీ వేసేస్తాను అనమాట. సో అది లాండ్రీ అయ్యే లోపల వంట కూడా అయిపోయింది. సో లాస్యతో పాటు ఇలా డాన్స్ చేస్తున్నాను. తనకి తెలుగు సాంగ్స్ చాలా ఇష్టం, రాములో రాములా, బుట్టబొమ్మ అవన్నీ చాలా ఇష్టం. సో నాకు కూడా ఎక్సర్సైజ్ అయిపోతుంది, తనతో యాక్టివిటీ చేయించినట్టు కూడా ఉంటుంది. అందుకని మేము కొన్ని యాక్టివిటీస్ అని డాన్స్ అని ఇలా చేస్తాం. లేదంటే ఒక్కొక్కసారి నేను తన పార్క్ కూడా తీసుకువెళ్తాను ఈ టైంలో. సో బాగా అలిసిపోయిన తర్వాత లాస్యకి పెట్టేసిన తర్వాత నేను కూడా నా పప్పు అన్నం ఇంకా బెండకాయ ఫ్రై ఎంజాయ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది. మీరు ఒకసారి ఇలా చేయకపోతే మీరు పప్పు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా యమ్మీ ఫుడ్ అయితే తినేసాము. సో తిన్న వెంటనే నేను పడుకోపెట్టాను లాస్యని. ఒక 15-20 minutes ఏదైనా యాక్టివిటీ చేయిస్తానమాట. సో తను తిన్న తర్వాత నేను తినేసి ఇలా ఏవైనా యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను. ఇలా యాక్టివిటీ చేసిన తర్వాత ఇంకా 1:30-2 మధ్యలో పడుకోపెట్టేస్తాను. సో యాక్టివిటీ అయిన తర్వాత నా ఈ లోపల బట్టలు కూడా వాషింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు డ్రైయర్లో వేసేస్తున్నాను. సో ఈ డ్రైయర్లో అనమాట 100% మనకి డ్రై అయిపోతాయి, మొత్తం డ్రై అయిపోతాయి, అంటే ఎండలో ఎండినట్టే అనమాట. వేడిగా ఉంటాయి బట్టలు. సో అయిన తర్వాత మనం వెంటనే మడత పెట్టేసుకోవచ్చు. ఇవి డ్రైయర్ షీట్స్ అండి. సో ఇవి కూడా వేసేస్తున్నాను, డ్రైయర్ పెట్టేస్తున్నాను. సో డ్రైయర్ పెట్టిన తర్వాత లాస్యని పడుకోపెట్టేశాను. సో 1.5 hours 2 hours ఆరామ్గా పడుకుంటుంది. సో ఈ టైంలో నా మీ టైం అనమాట. ఆ తర్వాత లేచింది, ఇంకా డ్రైయర్ కూడా అయిపోయింది. సో బట్టలన్నీ తీస్తున్నాను. నేను ఏ పనులు చేసినా దాన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను. సో పిల్లలు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. సో లాస్ట్కి అయితే ఇప్పుడు అలవాటు అయిపోయింది. నేను ఏ పని చేసినా నా వెనకాల తిరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ లాండ్రీ పని అయిపోయిన తర్వాత నేను ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట.
సో ఇలా రొట్టెల పిండి కలిపేసుకున్నాను. పనీర్ పరాఠా చేస్తాను ఇవాళ, అందుకని ఇంకా పనీర్ తురిమి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వచ్చిన తర్వాత చేసేస్తాను. సో పార్క్కి తీసుకువెళ్ళాను లాస్ట్కి. ఎవ్రీడే ఒక 2 అవర్స్ 1.5 to 2 అవర్స్ పార్క్కి తీసుకెళ్తాను కంపల్సరీ. సో నా ప్రికాషన్స్ నేను తీసుకొని పార్క్కి అయితే తీసుకెళ్తాను. సో పార్క్ నుంచి వచ్చిన తర్వాత స్నానం అది అయిపోయిన తర్వాత ఇంకా నేను వంట ప్రిపరేషన్ చేస్తున్నాను. పనీర్ పరాఠాకి స్టఫింగ్ అనమాట. పనీర్లో నేను 1 teaspoon ఉప్పు వేస్తున్నాను. ఆ తర్వాత 1/2 teaspoon కారం, తర్వాత 1/2 teaspoon జీరా పౌడర్, జీలకర్ర పొడి, 1/2 teaspoon ధనియాల పౌడర్, తర్వాత 1/2 teaspoon గరం మసాలా పౌడర్, ఇంకా 1/2 teaspoon ఆమ్చూర్ పౌడర్. మీ దగ్గర ఆమ్చూర్ లేకపోతే చాట్ మసాలా వేసుకోవచ్చు. తర్వాత కసూరి మేథి కొంచెం, తర్వాత కొత్తిమీర వేసేసుకుని ఈ మిక్చర్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో పనీర్ స్టఫింగ్ రెడీ అయిపోతుంది. చాలా న్యూట్రిషియస్, హెల్దీ, చాలా మంచిదన్నమాట. మనకి పొట్ట నిండిపోతుంది. సో చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇలా చపాతీ పిండిలోంచి ఇలా ఒక బాల్ తీసుకుని పిండిలో డిప్ చేసుకుని సో కార్నర్స్ మనం ఒత్తుకోవాలన్నమాట. మధ్యలో సెంటర్లో కొంచెం థిక్గా ఉండాలి, కార్నర్స్ పల్చగా ఉండాలి. సో ఇందులో స్టఫింగ్ పెట్టేస్తున్నాను. ఒక 2 spoons పెట్టేసుకుని ఇలా ఎడ్జెస్ అన్నీ దగ్గరికి వచ్చేటట్టు చేసుకుని మనం మోమో షేప్ ఉంటుంది కదా, అలా చేసుకోవాలి. మోదక్ చేస్తాం కదా, మోదకాలు, మోమో అలాంటి షేప్లో చేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని పిండిలో డిప్ చేసుకొని పరాఠా చేసుకోవాలన్నమాట. చపాతీ చేస్తాం కదా అలాగే, కానీ ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు. లైట్ చేత్తో చేసుకోవాలి, లేదంటే స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో చాలా టేస్టీగా, ఒక 2 పరాఠాలు తింటే కడుపు నిండిపోతుంది. సో యమ్మీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత ఇలా బాగా ఒత్తేసుకోవాలి. సో అయిపోయిన తర్వాత నేను అటుపక్క చూస్తున్నారైతే తవా అయితే గరం చేస్తున్నాను, ఐరన్ తవా. ఆ వేడెక్కిన తర్వాత వేసేసాను. సో ఒక పక్క కాలిన తర్వాత మనం టర్న్ చేసుకోవాలి, ఫ్లిప్ చేసుకుని రెండో పక్క కూడా కాల్చుకోవాలి. సో చూస్తున్నారా, పొంగుతుందనమాట. ఇలా చపాతీలాగా ఫుల్కాలాగా పొంగుతుంది. దాని తర్వాత రెండో పక్క కాలిన తర్వాత మనం ఘీ రాసేసుకోవాలి. మీరు ఆయిల్ కూడా రాసుకోవచ్చు, కానీ ఘీ రాస్తే అంటే నెయ్యి రాస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సో పనీర్ పరాఠా అయితే రెడీ అయిపోయింది. సో మాది డిన్నర్ పనీర్ పరాఠా, దాని కాంబినేషన్ పెరుగు ఇంకా ఆవకాయ. చాలా టేస్టీగా ఉంటుంది. మేము యమ్మీ డిన్నర్ తినేసిన తర్వాత బిగ్ బాస్ చూస్తూ తిన్నాం అనమాట. తినేసిన తర్వాత ఒక 10-15 minutes రెస్ట్ తీసుకుంటాను నేను. ఆ తర్వాత కిచెన్లోకి వెళ్తే ఒక్కసారి కళ్ళు తిరుగుతాయన్నమాట ఆ అంట్లు చూసి. కానీ తప్పదు కదా, తోముకోవాలి. నేను రాత్రి అంతా క్లీన్ చేసి పడుకుంటాను. క్లీన్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి. ఆహా, చూసారా, క్లీన్ అయిపోయింది కిచెన్. సో ఇది అండి నా డే ఇన్ మై లైఫ్. సో అన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా పడుకుంటున్నాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.